ఓం అస్మద్గురుభ్యో నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిసదశిరః సిద్ధమధ్యాపయంతి స్వోత్కిష్టాయాం సృజనిగలితం యా బలాక్తుప్యపుంతే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తు భూయః. ధనుర్మాసంలో 17వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు పాశురాన్ని ఒకసారి శ్రవణం చేద్దాం. ఆండాళ్ తిరువడిహలే శరణం. అంబరమే తన్నీరే సూరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அரவுராய் அம்பரமுழருத்தோங்கியுலகளந்த உம்பர் கோமானே உறங்காதெடுந்திராய் செம்மரகடடி செல்வாவல தேவா உம்பியும் நீயும் உறங்கேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. ధనుర్మాసంలో ఈరోజు నిన్న ద్వారపాలకులను లేపి అనుమతింపమని, స్వామి యొక్క మందిరానికి అనుమతి ఇవ్వండి అని ద్వారపాలకులని ప్రార్థించినటువంటి 5 లక్షల మంది గోపికలు గోదామ్మవారిని ద్వారపాలకులు నందగోపుని భవనానికి అనుమతించారు. నేటి పాశురంలో తలుపులు తెరవండి అని ప్రార్థిస్తే తలుపులు తెరిచారు. నిన్నటి పాశురంలో శయనించున్నటువంటి నందగోపులుడు, యశోద, కృష్ణుడు, బలరాముడి వాళ్ళు గదులలో నిద్రిస్తూ ఉన్నారు. నందగోపాలుడు, శ్రీకృష్ణుడు, యశోద, బలరాముడు వారి వారి గదులలో నిద్రిస్తున్నారు ఈ పాశురంలో. అదే వరుసలో ఆ నలుగురి గదులలో చేరి వారిని సంబోధించు వారిని నిద్రలేపుతున్నారు. నిద్రలేపుట అనగా వారిని దర్శించి ప్రార్థించి వారి యొక్క కృప పొంది అనుమతిని పొందడానికి, స్వామిని లేపడానికి. నందగోపుడు, యశోద, కృష్ణుడు, బలరాముడు పొందించే ఉపాయము ఆచార్యుడు నందగోపుడు అయినని శరణాగతి, దారక పోషక భాగ్యాలనిచ్చువాడు నందగోపుడు. పొందవలసిన ఫలం మంత్రం యశోద. యశోదాన్ని దర్శిస్తే మంత్ర ఫలితం కలుగుతుంది, పెరుమాళ్ళని అనుగ్రహిస్తుంది. ఆనందము నింపుకోవడానికి మంత్రసారము, భగవద్ విశేషము, భగవంతుడి యొక్క శయనములు, భగవంతుడి యొక్క కళలు, అవి భగవత్ సాక్షాత్కారాన్ని సులభం చేసేవాడు బలరాముడు. పొందేవంటి ఆనందము మంత్రార్థము కృష్ణుడు. త్రివిక్రమ వ్యాప్తి, త్రివిక్రముడు తన కాళ్ళని ఒకటి భూమి మీదను ఒకటి ఆకాశాన్ని చూపించే విధంగా త్రివిక్రమ పెరుమాళ్ దర్శిస్తూ ఉంటారు. భగవత్ సాక్షాత్కారం మొత్తం సర్వత్రా వ్యాపించి ఉండేవాడు శ్రీకృష్ణుడు త్రివిక్రమమూర్తిగా. ఆ విధంగా ముందుకు సాగుతున్నారు ఈ పాశురంలో. వీరిని లోపలికి అనుమతించగా శ్రీనందగోపులుడు మేలుకొలిపి వారిని లేపుచున్నారు. ఎవరికైనా వస్త్రాలు ఇవ్వడం, తాగడానికి మంచినీళ్ళు ఇవ్వడము, అన్నం పెట్టడము మొదలైనటువంటి ధర్మదానాలు చేయించేవాడైనటువంటి మాకు స్వామి అయిన ఓ నందగోపాల నిద్ర లేవండి, మా అందరికీ దీపం లాంటి వాడు, మా అందరికీ యజమానురాలైనటువంటి యశోదాదేవి మేలుకోవలయును. స్వామి యొక్క తిరువడిగలను కొలిచే నిత్య సూర్యులకు ప్రభువైన వాడు కృష్ణ మేలుకోవాలి నీవు. బిరుదు పెడియారం ధరించిన వాడు బలరామస్వామి, నీకు తమ్ముడైనటువంటి శ్రీకృష్ణుడు, మరియు నీవు కూడా ఇంకా నిద్రింపకూడదు, ఇప్పుడే మేల్కొను అని ఆండాలమ్మ మొదలైన వారందరూ కూడా ఈ పాశురంలో లేపుతున్నారు. భాగవతోత్తములను ముందుంచుకొని ద్వారపాలకుల యొక్క అనుమతిని పొంది ముందుకు సాగుతూ వాకిలిని దాటి కృష్ణుడిని నిద్రించుతున్నటువంటి మందిర భాగానికి చేరారు. అంబరమే తన్నీరే సోరే, వస్త్రాలు, మంచినీళ్లు, అన్నము మొదలైనవి దానము చేయువారు అరం చెయ్యం ఎంబెరుమాన్, మా అందరికీ స్వామి అయినటువంటి నందగోపాల ఎడుందిరాయ్, స్వామి దగ్గర ఉన్నటువంటి నందగోపాల నిద్ర లేవలేను, నిద్రలే. కొంబనారికెళ్ళాం కొడుందే కొలవిలక్కే, మా అందరికీ చిగురైనటువంటి దీపం లాంటి మా అందరికీ చిగురు, మా గోపికలందరికీ కూడా
తొలి మొక్కగా తొలి చిగురుగా ఉన్నటువంటి కులవిలక్కే ఎంబెరుమాటి యశోదా ఎరువురాయ్, మా అందరికీ దీపమా, జ్ఞాన దీపమా, యశోదా మేలుకొను హరివురాయ్. యశోదామ్మ నీవు కూడా నిద్ర లేవాలి. అంబరమూడరు తోంగి ఉలగలందా, ఆకాశాన్ని చికిలించేవాడు, లోకాన్ని కొలిసేవాడు, ఉంబర్కోమానే ఉరంగా ఎడుందిరాయ్, నిత్యసూరులకు ప్రభువైనటువంటి వాడివి నిద్రింపకూడదు, నిద్ర లేవలయను. తంబోరు కడలడి చెల్వా బలదేవా, ఎర్రని బంగారు కడియాలు గల పాదములు గల సంపన్న బలరామస్వామి, ఉంబుయం నీయుం ఉరంగేలో రెంబావాయ్, నీ తమ్ముడు నీవు నిద్ర నుండి లేవండి. ఏలో రెంబావాయ్, మేమందరం వచ్చాము, ఆ వ్రతంలో ఇదొక భాగము, మీరందరూ కూడా నిద్ర లేవాలి. శరీరానికి వస్త్రం అలంకరణం కలిగినది. జీవులందరికీ కూడా ప్రాణాధారమైనటువంటిది మంచినీళ్లు, శరీరాన్ని నిలబెట్టుది. ఆహారము శరీరాన్ని పోషించేది. స్వామి యొక్క శ్రీపాద తీర్థాన్ని ప్రసాదంగా తీసుకున్న వాడికి స్వామి యొక్క అనుగ్రహం చేత వీటికి లోటు ఉండదు. ప్రతినిత్యం ఎవరైతే స్వామి యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరిస్తూ ఉంటారో వారికి ఎటువంటి లోటు అనేది ఉండదు. అలా ఎవరైతే దానం చేస్తారో వారి వెన్నంటే స్వామి ఉంటూ ఉంటాడు. ఆకాశం ఉన్నంత వేర ప్రాణశక్తిని అందించే బలరామస్వామి, భూమిని పెకిలించగల శక్తి కలగా ఓ బలరామస్వామి, నీ తమ్ముడగు కృష్ణుణ్ణి కూడా లేపవలయను అని ఈ పాసురంలో గోదాపిరాటితో ఉన్నటువంటి అందరూ కూడా నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో నాచియా తిరువడిగలే శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.